మనకి కానాని స్త్రీ కనపడుతుందంట. ఈమె కుమార్తెకి దెయ్యం పట్టి కేకలు వేస్తుందంట. అంటే దెయ్యం పట్టిందంటే అనారోగ్యం అనుకోవచ్చు. అనారోగ్యంతో బాధపడతా ఉంది. ఎంతోమంది వైద్యుల దగ్గర చూయించి ఉండొచ్చు, ఎంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి చూయించినా సరే ఆ కుమార్తెకి స్వస్థత కలగలేదు. అయితే ఈమె ఏమనుకుంది, ఆ ప్రాంతం నుంచి యేసుప్రభు ఆ దారిని వస్తూ ఉంటే ఇక ఎవరి యొద్దకు వెళ్ళినా సరే నా కుమార్తెకి స్వస్థత కలగదు, ఈయన దగ్గరికి వెళ్తే నా కుమార్తెకి స్వస్థత కలిగిద్దని అంత బాధ్యత తీసుకొని ఆయన్ని వెంబడిస్తుందంట. కేకలు వేస్తుందంట, దావీదు కుమారుడా, దేవుడా, నా కుమార్తెని స్వస్థపరచు, రక్షించు అని కేకలు వేస్తుందంట. ఆ పక్కన ఎవరున్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ ఆయన వెంబడించినప్పుడు ఆయన చేసిన కార్యాలు వాళ్ళ కళ్ళతో చూసి ఉన్నారు. చూసి ఉన్నారా లేదా? ఎంతో కార్యాలు చూసి ఉన్నారు, ఎన్నో కార్యాలు చూసి ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా తోసివేసే దేవుడు కాదు. మరి అలాగే 25 వచ్చిన నుంచి 27 వచ్చిన వరకు చదవండి. నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. చాలు. ఇక్కడ ఆమెని దేంతో పోల్చాడు యేసుప్రభు వారు? కుక్కతో పోల్చాడు. అయితే ఇవన్నీ ఆమెని పరీక్షిస్తానికి కానీ ఆమెను అలా అవమానపరచడానికి కానీ దేవుడు ఆమె మీద ప్రేమ లేక, లేకపోతే